అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవి కాండంలో ధ్యానించబోతున్న ఒక పల్లవి పాట పాడు. కలతలు లేని కన్నీరు లేని ఆకలి తప్పులు అసలే లేని కలతలు లేని కన్నీరు లేని ఆకలి తప్పులు అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యెహోవా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. లేవ్యకాండము మొదటి అధ్యాయము ధ్యానించుకుంటున్నాం. లేవ్యకాండము అని తెలుగులో లిఖించబడి ఉన్నది. దీని ఆదిమ హెబ్రూలో వయక్ర అని రాశారు. వయక్ర అంటే మరియు అతడు పిలిచాడని అర్థము. ఇంకా తాల్ముద్ గ్రంథములో ఈ విధముగా రాశారు. యాజకుల యొక్క ధర్మములు మరియు అర్పణకు సంబంధించిన ధర్మములు, ఈ లేవ్యకాండాన్ని ఈ విధముగా వారు రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రత్యక్ష గుడారము నుండి అదోనై వారు యావే వారు మోషేతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఎవరైనాను అదోనై వారికి బలి అర్పించడానికి దహన బలి 3 రకాలుగా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఈ దినమును ఒక దహన బలిని మనం చూస్తామన్నాం. అది గోవుల యొక్క దహన బలి. 3 తీసుకురావచ్చు. ఆ 3లో మొదటి దానిని మనం ధ్యానిస్తున్నాం. గోవులలో దహన బలిక హషేం వారికి యావే వారికి బలి అర్పించడానికి వచ్చినప్పుడు నిర్దోషమైన మగ గోవును ఆవును తీసుకురావాలని మరి హషేం వారు తెలియచేస్తూ ఉన్నారు. అలా తీసుకొచ్చిన మరి ఆ ఆవుల్లో ఆ గోవుల్లోని ఆ నిర్దోషమైన మగ గోవును అహరోను కుమారులు ఆ ప్రత్యక్ష గుడారము యొద్దకు ఆ యొక్క గోవుని తీసుకురావాలి. ఎవరైతే అర్పణ తీసుకొచ్చారో వారే ఈ ప్రత్యక్ష గుడారము ద్వారము యొద్దకు తీసుకువచ్చినప్పుడు తాను మొదట అంగీకరించబడాలి. ఆ తర్వాత అతను తీసుకొచ్చినటువంటి ఆ ఆవు, నిర్దోషమైన ఆవు యెహోవాకు ఇంపైన మరి అర్పణగా దహన బలి అర్పణగా మరి తీసుకోవటం అంగీకరింపబడటం జరుగుతుందని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అప్పుడు అతడు ఎవరైతే అర్పణ తీసుకొచ్చారో అతని పక్షంగా ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా ఆ యొక్క
గోవు మీద, ఆవు మీద తన యొక్క చేతిని ఉంచినప్పుడు అప్పుడు మాత్రమే అతని నిమిత్తము ఆ అర్పణ స్వీకరించబడుతుంది, అంగీకరింపబడుతుందని ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకుంటూ ఉన్నాం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాన్ని వధించి, కోడె దూడను వధించి దాని రక్తమును బలిపీఠము చుట్టూ చల్లాలని తెలియచేస్తూ ఉన్నాడు, ప్రోక్షింపవలెను. అప్పుడు దహన బలి రూపకమైన ఆ యొక్క పశువు యొక్క చర్మమును వలిచి దాని అవయవములను విడదీసి దాని ఆంత్రములను, కొవ్వును, తలను, కాళ్ళను ఇవన్నీ కూడా ఆ దహన బలిపీఠం మీద ఉన్న అగ్నితో కాల్చివేయాలి. అప్పుడు అది యెహోవాకు ఇంపైన దహన బలిగా, సువాసన గల హోమముగా స్వీకరించబడుతుందని మరి లేవియకాండం 1వ అధ్యాయము 13వ వచనం వరకు కూడా మనము 9వ వచనం వరకు కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆనాటి కాలంలో యాహ్వే వారు మోషే వారికి తెలియజేసి ఆ మోషే ద్వారా అక్కడ ఇజ్రాయేలుల సమాజం అంతటికి తెలియజేసిన విధానం ఇది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికీ ఆచారం కొంత సాగుతూనే ఉన్నది, అక్కడ కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ కూడా మరి విగ్రహారాధికులు కూడా అలాంటి కార్యక్రమాలు జరిగిస్తూనే ఉన్నారు. కానీ కొందరు బలి నైవేద్యాలు మానేసి ఆయన మన హృదయం ఆలయం కాబట్టి తనే ఆ గుడి చుట్టూరు ప్రదక్షిణ చేయటం కూడా మనము చూస్తూనే ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదేమైనా ఆచారంగా వచ్చినా లేకుంటే వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్న కొన్ని విధానాలు మనకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే వారు అనుసరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడైతే మనము ఆ బలులు నైవేద్యాలు నిలిపివేయబడ్డాయి. మన యొక్క స్తుతి ఆరాధన, స్తుతి ధూపం, చేతులతో నైవేద్యం. కాబట్టి ఆ విధముగా మనము హషేం వారిని నిర్దోషమైన హృదయంతో, నిష్కలంకమైన హృదయంతో ఆయనను బలు నైవేద్యాలు అర్పిస్తూ మనము యాహ్వేను ఆరాధించుదుముగాక. ఆమేన్.